మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. సోమవారం, ఏప్రిల్ 7, 2025. దయ చూపించుట. ఈనాటి ధ్యానాంశం దయ చూపించుట. ఈనాటి వాక్య భాగంగా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ఒకరోజు నేను మా బ్యాంక్ దగ్గర డ్రైవ్ అప్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు నా డ్రైవింగ్ లైసెన్స్ మరియు రసీదు ఉన్న కవర్ని పెట్టెలో వేస్తుండగా అది జారి క్రింద పడి కవర్ తెరుచుకొని దానిలో ఉన్న నా లైసెన్సు మరియు ఇతర పేపర్లు గాలికి ఎగిరిపోయాయి. నా లైసెన్స్ ఇక ఎప్పటికీ దొరకదు అనుకున్నాను. కానీ మరుసటి ఉదయం నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంక్ క్లర్క్ నన్ను పిలిచి నా లైసెన్స్ దొరికిందని చెప్పినప్పుడు నేను అస్సలు నమ్మలేకపోయాను. అది ఎవరో ఒక అపరిచిత వ్యక్తికి దొరకగా ఆ వ్యక్తి దాన్ని తీసుకొచ్చి బ్యాంకులో అప్పచెప్పారట. నిజానికి నేను ఇప్పటికీ కూడా ఆ అపరిచిత వ్యక్తి చేసిన దయాకార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాను. దయ మరియు ప్రేమ విడదీయలేనివి. పౌలు ప్రేమ యొక్క లక్షణాలను వర్ణిస్తున్నప్పుడు ప్రేమ దయ చూపించును అని రాశాడు. యేసు ప్రభు అందరి పట్ల దయ కలిగి ఉన్నాడు మరియు మనల్ని కూడా అదే విధంగా దయ కలిగి ఉండమని కోరుతున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆయన రోగులను స్వస్థపరిచాడు, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాడు, తమ ప్రియుల మరణంతో దుఃఖంలో విడువబడిన కుటుంబ సభ్యులను ఓదార్చాడు. అంతేకాక తన శిష్యుల పట్ల మరింత ఓర్పు మరియు దయ కలిగి ఉన్నాడు. చివరికి శిలువపై చనిపోతున్న చివరి సమయంలో కూడా తన ప్రక్కనున్న దొంగకు దయను కనికరాన్ని చూపాడు. యేసుక్రీస్తు యొక్క దయ పొందిన వారంగా మనమందరము ఇతరులకు దయ చూపించడానికి ఎల్లప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూద్దాం. నేటి ధ్యానం: యేసు నాపై చూపిన ప్రేమ నేను ఇతరులకు దయ చూపడానికి నన్ను ప్రేరేపిస్తుంది. ప్రార్థన. ప్రేమగల దేవా, దయగల తండ్రి, నీవు మాకు చూపిన దయకై కృతజ్ఞతలు. నీవు మమ్మును పిలిచిన పిలుపుకు తగినట్లుగా మేము ఇతరులకు దయ చూపడానికి మాకు సహాయం చేయము. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: నా పట్ల దయ చూపిన వారి కోసం. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు వేన్ గ్రీనావాల్డ్, విస్కాన్సిన్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.